నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. ఈ వసంత పంచమి అంటే ఏంటి? ఈ వసంత పంచమి రోజు ఏం చేసుకుని మంచి జరుగుతుంది? ఏం చేయాలి అసలు? సర్వసాధారణంగా వసంత పంచమి సరస్వతి దేవి ఆరాధన చేయడం అనేటువంటిది మంచిది. అక్షరాభ్యాసము చేయించడానికి మంచి రోజుగా చెప్తారు. ప్రాంతాలు బట్టి మారుతుంటుంది, కొంచెం తిరిగి ఒక ఇది అనేటువంటిది కొంచెం చిన్న తేడా ఉంటుంది. బట్ ఏంటంటే 4 గంటల లోపల, ఎర్లీ మార్నింగ్ సాయంత్రం 4 గంటల లోపల అక్షరాభ్యాసం చేయించడానికి మంచి సమయం. ప్రొద్దున ఎన్ని గంటల నుంచి సార్? పొద్దున ఆల్మోస్ట్ ఒక 7:30 ఆ టైం నుంచి చూసుకుంటే కనుక. అంటే ఈ కొన్ని తిథులకి ఎలా ఉంటుందంటే వారము, వజ్యము, దుర్ముహూర్తాలు ఇవేమి ఉండవు. కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఈ వసంత పంచమి అన్ని వసంత పంచముల కంటే డిఫరెంట్ అండి. ఓకే, చాలా డిఫరెంట్. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, గజకేసరి యోగము అంటారు, వినే ఉంటారు మీరు. ఈ వసంత పంచమి రోజు గోచారంలో గజకేసరి యోగం ఉంటుంది. గోచారంలో గజకేసరి యోగం, జన్మజాతకంలో గజకేసరి యోగం రెండు ఉంటాయి. ఓకే, అంటే గోచారంలో అదే యోగం ఉన్నప్పుడు ఆ రోజు గోచార గ్రహాల్లో గజకేసరి యోగం ఉంది. చంద్రుడు, గురువు కలిసి ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితుల్లో మీరు కనుక గమనించినట్లయితే మనకి జ్యోతిష్ శాస్త్రంలో జూపిటర్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో, గురుగ్రహం ఏదైతే ఉందో అది గురువుగాను, మెర్క్యూరీ అంటే బుధగ్రహం ఏదైతే ఉందో అది శిష్యుడుగాను తీసుకుంటారు. ఈ శిష్యునికి సంబంధించిన బుధగ్రహం ధనస్సు రాశిలో ఉంటుంది ఆ రోజు. అంటే ముందు 3 రోజుల నుంచి అక్కడే ఉంటున్నారని చెప్తాను ఇంతకాలం కూడా. ఆ బుధగ్రహం అక్కడ ఉండగా గురుగ్రహం మీన రాశిలో ఉంటుంది. అంటే ఒకే రాశి సంబంధంగా గురువు, బుధులు ఉంటూ గజకేసరి యోగం పడినటువంటి రోజు. అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా గ్రహాలను మనం పరిశీలన చేసేటప్పుడు ఆ గ్రహాలకి ముందు వెనక ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలకు సంబంధించిన శాంతి చేసుకుంటే ఆ వసంత పంచమిలో చేసినటువంటి ఫలితం సిద్ధిస్తుంది. అయితే మీరు అనొచ్చు, అదేమిటండి అమ్మవారి ఆరాధన వసంత పంచమిలో చేసినప్పుడు మరి అన్ని ఇబ్బందులు తొలగిపోవాలి కదా. ఖచ్చితంగా తొలగిపోవాలి, చక్కగా పిల్లలకి రావాలి, నేను కాదనట్లేదు. కాకపోతే దానికంటే ముందు మనం ఏం చేయాలనేటువంటి తెలుసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఉన్నటువంటి పాపకి కానీ బాబుకి కానీ అక్షరాభ్యాసం చేసే ముందు శాస్త్రంలో అయితే 40 రోజులు అసలు ముందు హయగ్రీవ స్తోత్రం చేయాలట. తల్లి కూడా చేయొచ్చు. హయగ్రీవ స్తోత్రాన్ని చేస్తూ, ఇప్పుడు మనకు సమయం తక్కువగా ఉంది, ఇన్ని రోజులైనా చేయండి, 26వ తేదీ లోపల వరకు కూడా చేయొచ్చు మీరు. ఈ రోజు నుంచే మొదలుపెట్టి హయగ్రీవ స్తోత్రాన్ని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసమహే అని. హయగ్రీవుడు మెయిన్ మాస్టర్, హెడ్ మాస్టర్ లాంటి వాడు విద్యలన్నిటికీ కూడా. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం, అన్ని విద్యలకు ఆధారం అతనే. తండ్రి తల్లి ఇద్దరూ కూడా అక్షరాభ్యాసం చేయించే రోజు వరకు ఈ రోజు నుంచి చదివినట్లయితే ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళ ఆత్మతోని వాళ్ళ మనసుతోని లింకప్ అయిన వాళ్ళలో నుంచి వచ్చిన వాడే కదా పిల్లవాడు కానీ, పాప కానీ, బాబు కానీ, వీళ్ళు చేసినటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధం వస్తాయి ఆటోమేటిక్గా. అయితే తండ్రి తల్లి హయగ్రీవం రెగ్యులర్గా చేసుకుంటూ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించినప్పుడు ఉన్న తేడా మీరు చూస్తారు. ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ భవిష్యత్తులో వెళ్ళేటువంటి ఆ రూటు చాలా సునాయాసంగా చాలా బాగా వెళ్తుంది. అయితే నేను మీకు ఇందాక ఒక మాట చెప్పాను, గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయో చూసి వాటికి సంబంధించిన శాంతి ప్రక్రియ కూడా చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలండి. శాంతి ప్రక్రియ అంటే ఏదో పెద్ద పూజలు నేను చెప్పను, ఎప్పుడు మనం చెప్పేది చిన్న ఉంటాయి. ఏం చేయాలి అంటే అక్కడ గజకేసరి యోగం కలిగినటువంటి ఆ యొక్క గురుచంద్రుడికి ముందు వెనక శని రాహువులు ఉన్నారు. అందుకని ఏం చేయాలంటే అక్షరాభ్యాసం చేయించబోతున్నాము అనుకోండి, ఈ 2 గ్రహాలకు కూడా వెళ్ళే వరకు కూడా 26వ తేదీ వెళ్తున్నాం ఉదాహరణకి, ఎర్లీ మార్నింగ్ బయలుదేరి బాసర వెళ్ళిపోతాం, మధ్యాహ్నం చేరుకుంటాం, అక్కడ అక్షరాభ్యాసం చేయించేస్తారు, అందరూ చేసేది. వెళ్ళే వరకు కూడా రెగ్యులర్గా హయగ్రీవ స్తోత్రం చేసుకోవడము, రెగ్యులర్గా గురు బుధులతో పాటు శని రాహుగ్రహాలకు కూడా నూనెతో దీపం పెట్టడం. శనిగ్రహం రాహుగ్రహాన్ని నూనెతో దీపం పెట్టి మీ ఇద్దరూ కూడా మా అమ్మాయి లేదా అబ్బాయి ఈ యొక్క విద్యకు సహకరించాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నామంటే ముహూర్తం చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటాం? ఆ ముహూర్తంలో గ్రహస్థితి ఎలా ఉంది,
ఒక వివాహం చేసుకుంటున్నామన్నా, ఒక గృహప్రవేశం చేస్తున్నామన్నా ముహూర్తం ఉంటుంది. అయితే ఇలాంటి పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు ఎటువంటి ముహూర్తాలు లేకుండా డైరెక్ట్ చేయించేస్తారు, ఎందుకంటే పుణ్యక్షేత్రం యొక్క మహిమని. అయితే మనం ఎన్ని చూసుకున్నా కూడా గ్రహాల యొక్క స్థితిని అనుకూలపరచుకోకపోతే మీకు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు రావు. ఏమంటే ఇప్పుడు ఎంతమంది సరస్వతీదేవికి వెళ్ళి చేయించుకోవట్లేదని, అందరూ ఎందుకు ఇదవలేకపోతున్నారు అంటే అందులో చాలా రకాలు ఉంటాయి. అలాగా వాళ్ళ గ్రహస్థితిలో ఎడ్యుకేషన్ విషయంలో బాగా పాడైపోయి ఉంటుంటుంది. కాకపోతే వెళ్ళి అమ్మవారిని ప్రార్థించినందుకు ఆ దోషం అమ్మవారు తొలగిస్తుంది, నేను కాదనట్లేదు. అయితే చేసే ప్రక్రియ ఇది అంటున్నా. హైగ్రీవం ఇద్దరు తల్లిదండ్రులు చేసుకుంటూ దాని తర్వాత అక్కడ అక్షరాభ్యాసం చేసిన తర్వాత చిన్నగా ఆ పిల్లవాళ్ళకి హైగ్రీవం నేర్పించాలి. సరస్వతి స్తోత్రాలు హైగ్రీవం నేర్పించాలి. హైగ్రీవం ఒక్కటి నేర్పించగలిగితే కేవలం విద్య ఒకటే కాదు, వాళ్ళ లైఫ్లో ఏ సమయంలో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, నాట్ ఓన్లీ విద్య కాదు, ప్రతి ఆ యొక్క జీవుడు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ లైఫ్లో ఒక్కొక్కసారి 2 రూట్లు వస్తాయి వాళ్ళకి, ఇటు వెళ్ళనా అని. ఈ సబ్జెక్ట్ ఎంచుకొని ఈ సబ్జెక్ట్ ఎంచుకొని, ఈ బిజినెస్ ఎంచుకొని ఈ బిజినెస్ ఎంచుకొని, ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలనుకునే డెసిషన్ మేకింగ్ అద్భుతంగా ఉంటుంది హైగ్రీవుని చేసుకోవడం వల్ల. సో ఈ ప్రక్రియ పాటించాలి, అప్పుడు మీ పిల్లవాళ్ళ యొక్క స్థితి చాలా బాగుంటుంది. ప్రతి వసంత పంచమికి ఉన్నటువంటి గ్రహస్థితి వేరు. ఈ వసంత పంచమికి ప్రత్యేకంగా బుధులు గురు రాశుల్లో ఉంటున్నారు, గజకేశ్వరి యోగం ఏర్పడింది, చాలా అద్భుతమైనటువంటి సమయము. లేదంటే ఆల్రెడీ మా అబ్బాయికి ఎప్పుడో అయిపోయింది, మరి ఇప్పుడు ఏమైనా ఉందా అని అడగచ్చు. ఈ వసంత పంచమి నుంచి మీ పిల్లవాళ్ళకి, మీ పిల్లలకి, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ప్రత్యేకంగా సరస్వతీదేవి స్తోత్రము, హయగ్రీవుని యొక్క స్తోత్రము నేర్పించింది. ఓకే. ఎందుకంటే ఈ గ్రహస్థితి మళ్ళీ రాదు మీకు, మళ్ళీ రాదు, ఎప్పుడుకో ఒకసారి కలుస్తూ ఉంటుంది అది. ఇప్పుడు అలా చేయించండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.